హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది ఎట్లా జరుపుకున్నారు? సో ఇదైతే మా ఉగాది రోజు బ్లాగ్ అనమాట. మార్నింగే ఇంకా ఫస్ట్ నేనైతే స్నానం చేసేసుకొని ఇక్కడ మా ఆయనకి ఇంకా మా బాబుకి అయితే తలకి ఆయిల్ పెడుతున్నా అనమాట. సో ఉగాది రోజు ఇట్లా మార్నింగ్ ఇంట్లో మగవాళ్ళకి తలకి ఇట్లా ఆయిల్ పెట్టి స్నానం చేసుకుంటే మంచిదంట ఆ రోజు. సో నేనైతే 2 years నుంచి ఇట్లా చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ఆయిల్ పెట్టేస్తున్నాను. మా కన్నయ్య లాస్ట్ టైం వీడియోలో మీరు చూసే ఉంటారు, మొత్తం అక్కడిక్కడ ఉరుకులాడిండు. ఇప్పుడైతే ఒక్కటే దగ్గర కూర్చొని వానికి కూడా వాళ్ళ డాడీ సపరేట్ స్టూల్ కూడా వేసిండు కూర్చుంటాడని చెప్పేసి. సో అప్పుడు చిన్నగా ఉండే కదా, ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా అయ్యేసరికి మంచిగా వానికి కూడా అన్నీ తెలుస్తున్నాయి అన్నమాట. వాడైతే వెయిట్ చేస్తుండు నాకు ఎప్పుడు పెడుతుంది ఆయిల్ అనేసి. వాడికి ఆయిల్ పెట్టించుకోవడం కూడా భలే ఇష్టం, అసలు బాగా కూర్చుంటాడు. చూడండి మీరు కూడా. చూస్తూ 2024 అయిపోయింది, 25 కూడా వచ్చేసింది. వచ్చి 3 months కూడా కావస్తుంది. డేస్ అయితే ఇట్లా వెళ్ళిపోతున్నాయి అసలు. ఇంక ఇప్పటికెళ్ళి మనకి ఒక్కటే ఇక పండుగలు వస్తూనే ఉంటాయి కదా అసలు. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ దేవుడి కోసం ప్రసాదం చేద్దామని చెప్పేసి ఇంకా ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ అన్నీ తెచ్చి పెట్టేసుకుంటున్నాం ఒక దగ్గరే, మళ్ళీ అక్కడెక్కడ తిరగాల్సి వస్తుందని చెప్పేసి. ఇంకా ఉగాదికి అయితే మనము పోలేలు ఇంకా పచ్చడి చేసుకుంటాం కదా. ఇంక ఈసారి పచ్చడి చేస్తున్నా కానీ పోలేలు అయితే చేయట్లేదు. నాకు సర్జరీ అయ్యింది, శనగపప్పు మళ్ళీ తినొద్దు అని చెప్పేసి ఇంక ఇంట్లో కూడా ఎవరు తినరు అట్లా అని దేవుడి కోసం అయితే పాయసం చేస్తున్నా. అది కూడా కొంచెమే చేసిన పాయసం కూడా నేను. ఇంకా సేమియా అయితే వేపుతున్నా అనమాట, నెయ్యి వేసేసి. ఇంకా ఫుల్ ఉబ్బరిస్తుంది అసలు కిచెన్లో. అప్పుడే నేను ఇట్లా రెడీ అయ్యేసి అందులోకి ఉండే మొత్తం అసలు ఫేస్ నిండా వాటర్ అయిపోయింది. దేవుని ఫొటోస్ అంతా కూడా తుడిచి ఇంకా బొట్లు పెట్టుకొని ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసేసుకుని ఉండే. ఇంకా పూలు అయితే పెడుతున్నా అనమాట. ఇంకా ఆఫ్టర్ 9 months ఆర్ 10 months తర్వాత నేనైతే పూజ చేస్తున్నాను. ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక దీపం పెట్టొద్దు అంటారు కదా. సో అట్లా అని చెప్పి ఇంకా నేను దేవుడి దగ్గరికి అయితే వెళ్ళలేదు, నార్మల్గా టెంపుల్స్కి అయితే వెళ్ళొచ్చినాం కానీ. సో ఈరోజు చేస్తున్నాను అనమాట. దగ్గర 10 months అయితే అయిపోయింది నేను పూజ చేయక. ఇంకా ఉగాది కుండకు ఇంకా చేతులకు కట్టుకోవడానికి అయితే కంకణాలు అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను పసుపు అయితే రుద్దుతున్నాను. ఇంకా మొత్తం అంతా కూడా సెట్ చేయించేసి ఇంకా మా ఆయనతో అయితే దీపం పెట్టిస్తున్నా. ఎక్కువగా అయితే నేను తనతోనే దీపం అయితే పెట్టిస్తాను అనమాట. సో ఇంటి యజమాని పూజ చేస్తే మంచిది అంటారు కదా. సో అట్లా అని చెప్పి తనతో అయితే దీపం పెట్టిస్తాను ఎప్పుడు కూడా నేను. ఇంకా తర్వాత అగరబత్తి హారతి అయితే నేనైతే ఇచ్చినుండా అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ అగరబత్తి అయితే ముట్టించేస్తున్నా. ఇంకా మా కన్నయ్యని అయితే స్టూల్ వేసి నించోబెట్టినాం. వానికి గంట కొట్టడం అంటే బాగా ఇష్టం అనమాట. ఇంకా వాడైతే గంట కొడుతున్నాడు. వీడియో మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్లో మా కన్నయ్య ర్యామ్స్ నడుస్తున్నాయి అనమాట. సో వీడియో కూడా చాలా లెంతీగా వచ్చింది, అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి ఇంకా మొత్తం కూడా నేనే వాయిస్ ఓవర్ చెప్పాల్సి వస్తుంది అసలు, మళ్ళీ కాపీరైట్ పడుతుందని చెప్పేసి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే కొబ్బరికాయ ఒకటి కొట్టాలి. ఇంకా దేవునికి అయితే దండం పెట్టేసుకుంటున్నాను. పెద్ద కోరికలు అయితే ఏమీ లేవు మాకు. ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి, ఏ కష్టం వచ్చినా కూడా తట్టుకునే శక్తి అయితే ఇవ్వమని దేవుడిని అయితే మొక్కుకున్నాం మేమైతే. ఇంకా మా కన్నయ్య చూడండి హారతి తీసుకోవడానికి వస్తున్నాడు. ఇక్కడ వాడైతే భలే చేసిండు అసలు. ఇక్కడ దండం పెట్టమంటే అక్కడ పెడుతున్నాడు, ఇక్కడ గంట కొట్టమంటే పోయి అక్కడ కొడుతున్నాడు. కామెడీ చేసిండు కన్నయ్య మొత్తం కూడా. ఇంకా మా హస్బెండ్తో అయితే కొబ్బరికాయ కొట్టించేస్తున్నా. ఇంకా నా ప్రెగ్నెన్సీ మొత్తం అంటే 9 months తర్వాత ఇదే ఫస్ట్ కొబ్బరికాయ అనమాట. అట్లా అనేసి ఉగాది రోజు కొడితే బాగుంటుందని తెచ్చినుండే ఇంకా మేము. తర్వాత పూజ అయిపోయిన తర్వాతనే ఇట్లా ఉగాది పచ్చడి చేద్దామని అయితే ఫిక్స్ అయినాం నేను మా హస్బెండ్ అయితే. ఇంకా మేమిద్దరం కలిసి చేయడం ఉగాది పచ్చడి ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎట్లా చేస్తుంది అనేది, తర్వాత మా అత్తమ్మ ఎట్లా చేసింది అనేది ఇంకా మనం చూస్తూ ఉంటాం కదా వీడియోస్, యూట్యూబ్ అని. సో అంత నాలెడ్జ్ కలిపి అయితే ఈరోజు ప్రయోగం చేసేసినాం అనమాట. మొత్తానికి అది సక్సెస్ఫుల్గానే వచ్చింది. ఇంక ఇక్కడైతే కుండకి పసుపు రాసేసి లైట్గా, మొత్తం కూడా పెట్టలేదు, లైట్గా పెట్టేసి ఇట్లా బొట్లు అయితే పెట్టి ఇంకా నెక్స్ట్ అయితే కంకణం అయితే కడుతున్నా అనమాట.
మెయిన్గా వచ్చిన ప్రాబ్లం అయితే మాకు పూజ రూమ్ సపరేట్గా లేదు. సో ఇంకా దేవుడిది కూడా కింద లేదు కాబట్టి ఇట్లా మళ్ళీ మేము సపరేట్గా టేబుల్ వేసుకొని ఇట్లనైతే కూర్చొని పైన కూర్చొని చేస్తున్నాను అనమాట. నేనైతే కింద కూర్చోలేను కాబట్టి సపరేట్గా దేవుడిది ఉండుంటే దేవుని రూమ్లోనే ప్రిపరేషన్స్ అయితే జరిగేవి, మంచిగా బాగుండేది. ఇంకా నాకు అదే అనిపించింది. ఇంకా ఇట్లా మేమిద్దరమే కాబట్టి ఇంకా చిన్నది తెచ్చినుండే కుండ, నేనే చిన్నది తీసుకొని రమ్మన్నా. ఇంకా అది గురిగి అంటారు కదా, సో అదైతే తాగడానికి అనమాట. దానికి కూడా కడదాం అనుకున్నా, బట్ నేను కట్టింది అయితే చిన్నగా అయిపోయింది బాగా. ఇంకా నేనైతే నెక్స్ట్ ఇక్కడ మేమైతే కంకణాలు కట్టుకుంటున్నాము. సరే ఉంచుకోలే అవసరం వచ్చి ఇంకా మేము కంకణాలు కట్టుకున్న తర్వాత అయితే ఉగాది పచ్చడి చేయడం అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ముందుగా అయితే నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే పోస్తున్నాను ఇక్కడ. ఉగాది పచ్చడి చేయడం అయితే అయిపోయింది. ఇంకా దేవునికి అయితే ఎక్కించాలి కదా, సో అక్కడికైతే తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఇంకా మాకు ఇక్కడ ప్లేస్ కూడా చిన్నగా ఉంది. ఇంకా కొబ్బరికాయ అదంతా కూడా సెట్ చేసి మళ్ళీ అక్కడే అయితే సెట్ చేసి ఉండే అనమాట మొత్తం కూడా. ఇంకా తర్వాత నేను సేమియా చేసిన అని చెప్పినాను కదా, సో అది కూడా ఇంకా దేవునికి పెట్టడానికి అయితే ఇక్కడ తీసుకొని వెళ్తున్నాను గ్లాస్ దాంట్లో. సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఈరోజు వీడియో ఇంతే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.